ఎన్ఐఏ వాళ్ళు ఈ భూపాల్ కేసు పెట్టి ఆయన్ను కూడా ఎన్ఐఏ రమ్మని అలా అంటే ఆయన రంగారావు గారిని ప్రత్యేకంగా మనము చర్చించడం, ఎందుకంటే ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, ఆ పార్టీకి ఒక గణనీయమైనటువంటి ఫాలోయింగ్, వాడు ఇప్పుడు కాదు పనిచేస్తుంది, చాలా కాలంగా వాడు పనిచేస్తున్నారు. ఎన్ఐఏ కొత్తగా డిస్కవర్ చేసినట్టుగా రంగారావు గారు ఇవాళ అర్బన్ నక్సల్ అని ఆయన మీద కేసు పెట్టడం నేర్చుతో, ఇది నేను అనుకోవడము ఇదేమి చివరిది కాదు, ఇది ప్రారంభం. ఆపరేషన్ కగారు అయిపోయిన తర్వాత ఒకటి ప్రభుత్వానికి అర్థమైందంటే ఎవరైనా చంపొచ్చు, చంపడానికి పెద్దగా చట్టం అంత అవసరం లేదు, చట్టం పక్కకు పెట్టేసి ఒక కాలంలో ఎన్కౌంటర్ జరిగిందంటే హైదరాబాదు కన్నభ్రాన్ గారు హైకోర్టులో వాదించి ప్రతి ఎన్కౌంటర్ని కల్పబుల్ హోమిసైడ్ కింద ట్రీట్ చేయాలని, మర్డర్ కింద ట్రీట్ చేయాలని పోలీస్ అధికారుల వ్యతిరేకంగా కేసు బుక్ చేసి మొత్తంగా ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత ఒకవేళ నిజంగా ఎన్కౌంటర్లో రెండు వైపుల కాల్పులు జరిగితే అది ఒకవేళ కాకుండా ఒకే సైడ్ చేస్తే వాళ్ళ మీద మర్డర్ కేసు పెట్టి వాళ్ళని శిక్షించాలి అని హైకోర్టు జడ్జిమెంట్తో పోలీసు ఆఫీసర్ సుప్రీంకోర్టు పెట్టి దాని మీద దాన్ని కొట్టి చేశారు. ఒక కాలంలో న్యాయ వ్యవస్థ ఎన్కౌంటర్ను కూడా అది నిజమైన ఎన్కౌంటర్ కాదా అనే దగ్గర నుంచి వాళ్ళ మొత్తంగా చివరి దాకా తప్పుతాం అని నక్సల్ ప్రేమ్ చెప్పారు. ఇంతకంటే ఇచ్చిన డెఫినేషన్ ఏముండదు, బీజేపీ గారు ఇచ్చిన డెఫినేషన్. కనుక ఎవరు అర్థం నక్సల్ అంటే ఒకవేళ నక్సల్ అంటే సాయుధమైన వాడు, ఆయుధాన్ని పట్టుకొని తిరుగుతున్నవాడు అని ఒకవేళ మీరు అనుకుంటే, ఇవాళ అలాంటి వాడు మనందరేమో ఆయుధాలు పట్టుకొని తిరుగునండి, మన మాటలే ఆయుధం అని వాడంటే మనం ఇచ్చి వాడు అర్థం నుంచి వీళ్ళ మాటలే, ఎందుకంటే సాయిబాబా మీద కొంచెం జడ్జ్మెంట్ వాడు అదే చెప్పాడు. కానీ ఆయుధం పట్టుకోలేడు, తెగలేడు, నడలేడు, చేతులు లేవు. ఆయన ఏం చేస్తున్నా బుర్ర ఉంది కదా, జడ్జ్మెంట్ రాదు, అది షార్ట్ పాయింట్. అంటే నీ షార్ట్ మైండ్ ఉంటే నువ్వు అర్థం నక్సల్ అయిపోతావు, మాట్లాడితే అర్థం నక్సల్ అయిపోతుంది. ఇది ఒక దుర్మార్గమైనటువంటి డెఫినేషను ఏదైతే వచ్చిందో దాని అయితే అది ఎక్కడ రాకపోయిందంటే, రామచంద్రారెడ్డి గారి చనిపోయిన తర్వాత ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేసి ఆయన అండర్ గ్రౌండ్ వెళ్ళాడు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న చాలా మంది ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఆయన అప్పటి కంబైన్ ఏపీఎఫ్ఓ సభ్యులు. ఆయన పిల్లలకు వెళ్ళారు, దానికి ఫెడరల్ స్ఫూర్తి ప్రకారం పర్మిషన్ తీసుకోవాలి స్టేట్ గవర్నమెంట్. చట్టంగా లా అండ్ ఆర్డర్ స్టేట్ గవర్నమెంట్ ఇప్పటికి కూడా లా అండ్ ఆర్డర్ సెంట్రల్ గవర్నమెంట్ షూట్ చేయలేదు, ఎడ్యుకేషన్ షూట్ చేశారు కంకరెంట్ లిస్ట్, కానీ ఇది కంకరెంట్ లిస్ట్లో కూడా లేదు. మరి చట్ట ప్రకారంగా ఇవాళ మీరు ఎన్ఐఏ వచ్చి రంగారావు గారిని పిలిచి మేము ఏం చేస్తున్నాడు, మేము అరెస్ట్ చేస్తున్నామని అంటే అనేటువంటి అధికారుల మీద పూర్తిగా లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అంటే అర్థమేమి, స్టేట్ పర్మిషన్ ఉంటాను. నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను, మీరేం చెప్పాలంటే మేము కోఆపరేట్ చేయం, మీరు మా పర్మిషన్ లేకుండా వస్తే మేము మా పోలీస్ మీరు కోఆపరేట్ చేయరు అని స్టాండ్ తీసుకోండి మీరు, ఎందుకంటే లా అండ్ ఆర్డర్ సబ్జెక్ట్ కాబట్టి. కనుక ఇవాళ దేశవ్యాప్తంగా ఒక సంస్థ, కేంద్ర సంస్థ ఎక్కడంటే అక్కడ వెళ్ళడం, ఎవరినంటే వాళ్ళని పిలవడం, ఏ ప్రశ్న అంటే ఆ ప్రశ్న అడగడం, వాళ్ళ మీద ఏ కేసు అంటే ఆ కేసు బుక్ చేయడం అనేటువంటి ఈ పద్ధతి ఏదైతుందో మనం వాళ్ళు కూర్చొని ఉంటున్నామంటే ఈ పద్ధతి ద్వారా జరిగే అంతిమ పరిణామం ఏంటంటే, ఒకటి ప్రజాస్వామ్యం కోల్పోతుంది. ప్రజాస్వామ్యం ఎంతకు చట్టము చట్టబద్ధ ఉంటుంది. ప్రజాస్వామ్య రాజ్యాంగం ఏదాడు అది చాలా బలహీనమైపోయింది. ఈ రాజ్యాంగము ఈ ప్రజాస్వామ్యం తెలియకపోతే దేశ భవిష్యత్తు. ఎందుకంటే వాళ్ళు ఎవరికైతే అధికారంలో కంప్లీట్ కార్పొరేట్, మీరు దేశంలో కార్పొరేట్ అభివృద్ధి నమూనాను మీరు అమలు చేసిన కొద్దీ నాయుడు ఎంత మీరు చేశారు, వాళ్ళు చాలా వాయిలెంట్ అయిపోయారు, వెహికల్స్ నడిపెట్టారు, అంటే వాయిలెన్స్. కానీ ఎంత పీస్ఫుల్గా ఎడ్యుకేషన్ చేస్తే నెల తరబడి చేసిన స్పందించిన ప్రభుత్వం వీళ్ళు ఇమీడియట్ గా వాళ్ళను స్పందించారు, వాళ్ళ జీతాలు పెంచారు, 2,000. మీరు ఏం పరిస్థితి అక్కడ దాకా అనిపిస్తారా? లేక ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా చర్చలు జరిపి పరిష్కారం, ప్రజాస్వామ్యం అంటేనే వాయిలెన్స్ లేకుండా పరిష్కారం చేయడం ప్రజాస్వామ్యం యొక్క ప్రధానమైన
దానికి ఉండేటువంటి అంటే కలెక్టివ్ బార్గెనింగ్ అని విజన్లో ఉంది. సగం మంది వర్కర్స్ రిప్రజెంట్ అవుతున్నారు, సగం మంది మేనేజ్మెంట్ రిప్రజెంటేటివ్స్. కలెక్టివ్ బార్గెనింగ్ ఇద్దరికి సమానమైన హోదా ఉంది మా కమిటీలో, కలెక్టివ్ బార్గెనింగ్లో విల్టీ కౌన్సిల్స్ అన్నాయి. బట్ సమ్మె కాకుండా వాళ్ళు ఇద్దరు ఏ కాలమైనా చర్చించుకొని పరిష్కరించుకోవాలి. అది వాళ్ళు ఒక మార్గం జరుపుకున్నారు. అందరూ ఏ మార్గం లేదు, ఇవాళ పరిస్థితి కట్టాకు వచ్చింది కాబట్టి మా అందరం కూడా చాలా ఆందోళన చేస్తాము. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా మన మీడియా ద్వారా సమాజానికి మనం చెప్తున్నాయంటే ఈ జరుగుతున్న పరిణామాలు ఇవి చాలా ప్రమాదకరము. ఇవి మన అందరి దగ్గరికి వస్తాయి. స్పందించవలసిన సమయంలో స్పందించకపోతే తర్వాత స్పందించడానికి మీకు అవకాశం కూడా ఉండదు. ఇది దృష్టిలో పెట్టుకొని దేశ భవిష్యత్తు దృష్ట్యా, దేశ ప్రజాస్వామ్య దృష్ట్యా, రాజ్యాంగ యొక్క దృష్ట్యా మనందరం కూడా ఉమ్మడిగా సంఘటితంగా ముక్త కంఠంతో ఇవాళ జరుగుతున్న అందించాలి. ఊపా అనే చట్టాన్ని వెనక్కి తీసుకోవాలి. ఇది ఎన్ఐఏ ఏదైతుందో ఎక్కడ చట్టం కాకుండా ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారంగా నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది అని మరోసారి చెప్పడం మన వాళ్ళు సమావేశమయ్యాం. రంగారావు గారు అంటే ఆయన పెద్ద ఉద్యమం ఉంది, ఆయన ఎంత బలం ఉంది, ఆయన ఎదుర్కోగలరు. ఆమె తాను బలం ఉంటుంది కనుక విశ్వాసం ఉంటుంది, ఇంతమంది మనం ఎదుర్కొన్నారు. కానీ సాధారణమైన మనుషులు పడుతుంది అంతమంది మనుషులు ఉంటారు, ఉంటే వాడు అయిపోతారు. ఇది వాళ్ళ మనం తప్పకుండా స్పందించవలసిన అంశం. కాబట్టి రంగారావు గారిని ఆయన గ్రంథాలు మీరు హీరోని అయిపోయారు, కానీ మీరు మీ పార్టీ అందరూ కూడా మా దృష్టిలో అది మీరు అంటే మీరు మాతో అంగీకరించిన లేకున్నా ఇవాళ వామపక్ష ఉద్యమం సాగుతున్నారు. కాబట్టి ఎస్పీ గారు వామపక్షం ఎక్కడో కొంత జాయింట్ యాక్షన్ పెట్టి యునైటెడ్ గా పనిచేసి మన దేశంలో ఉండే రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి. రాజ్యాంగం సరిగ్గా కాదా దాన్ని మనం తర్వాత చెప్పి ముందు దాన్ని కాపాడుకుంటే అది ఎక్కడ చర్చించుకోవాలి, దాన్ని లేకపోతే మనకి చేసేది ఉంటుంది. కనుక వామపక్ష ఉద్యమాల ఐక్యత అనేది ఉందో అది కొంతవరకు ఆపరేషన్ కథ విషయంలో జరిగింది. అన్ని పార్టీలు కలిశారు. దాని విషయంలో సాంబశివరావు గారు తీసుకున్నటువంటి చొరవ వలన చాలా సత్తా మేము చేసిన శాంతి ప్రయత్నం అది సఫలం కాదు, అది వేరే విషయం. కానీ ఒక ప్రయత్నం అయితే మనం చేశాం. ఆ ప్రయత్నం ఏదైతే ప్రారంభమైందో అది మరింత బలపడి మనమంతా యునైటెడ్గా అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడవలసినటువంటి అవసరం వచ్చింది అని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తుంది. నేనేం డిమాండ్ చేయలేదు, కానీ మీ పార్టీ అన్నిటికీ విజ్ఞప్తి చేసినట్టు కైండ్లీ యునైట్ అయితేనే మనం రాజ్యాంగం రక్షించుకోగలము. నేను అందుకని నేను ఢిల్లీలో కూడా ఆ పార్టీ విజ్ఞప్తులు చెప్పాను సార్. ఇప్పుడు డోంట్ హ్యాండ్ ఆన్ టుగెదర్, యూల్ హ్యాండ్ సెపరేట్. మీరు ఒక్క కలిసి ఉండకపోతే ఒక్కొక్కరిని గుర్తిస్తారు, కలిసి ఉంటే గుర్తించడానికి రాదు. సో హ్యాండ్ ఆన్ టుగెదర్, కలిసి ఉండండి, అదర్వైజ్ యూ హ్యాండ్ సెపరేట్ అనేటువంటితో ఆ దృష్టిలో ఎస్టీ గారు కూడా తమ పార్టీతో చర్చించాలని, అలాగే సాంబశివరావు గారు ఇంకా ఎలాగైనా మన ఎమ్మెల్యే పార్టీలన్నీ కూడా చర్చించి ప్రజా సంఘాలు అన్ని కూడా చర్చించవలసిన అవసరం ఉన్నది. ఇది చారిత్రక అవసరంగా మేము భావిస్తున్నాం సార్. నన్ను పిలిచినందుకు ధన్యవాదాలు.